ప్రజలు కానీ వారి మిత్రులు కానీ. అందువల్ల ఈ కేసుని చాలా ప్రత్యేక దృష్టి కేసుగా పరిగణించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కేసు 24 వారు చనిపోతే ఈరోజు 12వ తారీఖు, అంటే దాదాపు 15 రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ దాదాపు కంప్లీట్ చేసి ఫైనల్ కంక్లూజన్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాము. అంటే ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్ని గమనించి అన్ని రకాల ఎవిడెన్స్లు దీంట్లో గ్యాదర్ చేయడం జరిగింది. ముఖ్యంగా అవైలబుల్ టెక్నాలజీ, ఈరోజు మనకు అధునాతిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో పోలీస్ శాఖకి, వారన్నింటినీ దీంట్లోకి వాడి వారి ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ని మేము ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టెప్స్, ఈ పాస్టర్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మనకు 24 రాత్రి 11:40 గంటలకు మరణించారు. 25వ తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత 25వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 26వ తారీఖు వారి బంధుమిత్రులు వారందరూ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవ పంచనామా జరిపారు. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్మార్టం చేశారు. తర్వాత విసరా శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది. తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము. ఆ స్టెప్స్ అన్నీ మీకు ఇప్పుడు 1 by 1 ఎగ్జామిన్ చేస్తాము. ఒకటి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, అంటే దారి పొడవునా వారి ప్రయాణాన్ని గమనించిన వారిని, లేదా వాళ్ళు ఫోన్లో మాట్లాడిన వారిని, వారు కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నప్పుడు. లేదా ఇక్కడ వారి ఫ్రెండ్స్ని ఇక్కడికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ సైట్ చూసిన అబ్బాయితో వెల్డింగ్ చేయడానికి ఒక అబ్బాయిని మాట్లాడారు. ఆ సైట్లో వారితో మాట్లాడాము. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము రాజమండ్రి నగరంలో. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేశాము. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ని ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్, అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారో ఆ సీన్ అబ్జర్వేషన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. తర్వాత ఏ వెహికల్ మీద అయితే వారు వాళ్ళ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు, ఆ వెహికల్ని, కొన్ని సస్పెక్ట్ వెహికల్స్, అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసాయి, 4 నుంచి 6 వెహికల్స్ ప్రయాణం చేసాయి. ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, తర్వాత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంవీఐ, ఏఎంవీ, డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు. టెక్నికల్ డేటా అనాలిసిస్, అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్, ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్లో చేశాము. తర్వాత యూపీఐ పేమెంట్స్, వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు, అవి కూడా చూసాము. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు. తర్వాత ఫైనల్ ఒపీనియన్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. ఈ లైన్స్లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాము. వారెవరు కూడా మాకు ఎటువంటి అనుమానం లేదు, పోలీసు వారే ఇన్వెస్టిగేట్ చేసి వారికి మరణానికి కారణం తెలియజేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత వారు ఒక 6 మందితోటి 24 తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్లో 6 మందితో మాట్లాడారు. వారి భార్య, కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు. ఎక్కడ కూడా జనరల్ టాకే చేశారు, ఏది కూడా వేరే విషయాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత వారు 1 month 2 months కాల్స్ తీసుకొని
ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళతో కూడా విచారించాం. సో వాళ్ళు కూడా జనరల్గానే చెప్పారు, ఈ రిలీజియస్ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్సే వాళ్ళు మాతో వారితో మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత ఐ విట్నెసెస్, ఇప్పుడు జర్నీలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాజమండ్రి వచ్చేంత వరకు కూడా ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నారు, కొన్ని షాప్స్ విజిట్ చేశారు. తర్వాత కొన్ని చోట్ల వారికి యాక్సిడెంట్ జరిగాయి. అక్కడ అందరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో విట్నెస్ అందరితోటి మాట్లాడడం జరిగింది. తర్వాత కొంతమంది ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో